చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా. ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో మీరు వీడియో పెట్టగానే? లేదు, డైరెక్ట్ జూమ్ కాల్ సేమ్ ప్రాసెస్. ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఇస్ ద ఫస్ట్ అప్రూవల్. సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్గానే జెన్యూన్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోద్ది. సో ఐ మీన్ వాళ్ళు అంతమందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే. సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది నీకు. జూమ్ కాల్ తర్వాత దెన్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, గ్రూప్ డిస్కషన్. అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి, అక్కడ కూడా పర్ఫామ్ చేయకపోతే నిల్. ఈ 10 రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గర? 10 రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు లేవు బ్రో మా దగ్గర. ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు ఉండవు? అదొక అడ్వాంటేజ్ బ్రో, అదొక అడ్వాంటేజ్. యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే కామనర్స్ అస్సలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా, అర్థమైందా? ఛాన్సే లేదు బ్రో. ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడిక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే దట్స్ ద బెస్ట్ థింగ్. నువ్వు పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది నీ దగ్గర. ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో? ఏం తెలుసుకోలేము ఆబ్వియస్. అంతే. అంటే నేను చెప్తున్నా, చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్గా జరుగుతుందా షో, అసలు ఇది అవుతుందా, నిజంగా ఫోన్లు ఉంటాయా, ఫోన్లు వాడతారు అంటే కామనర్స్ అందరికీ అలాగే అనుకుంటారు కదా బ్రో. లేదు లేదు లేదు, ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని నా పాయింట్. ఫోన్స్ మన దగ్గర ఉండవు 100%. అది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు తోకొని బయట వేసుకోవాలనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని. అంతే ఆబ్వియస్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే అందరు మైండ్ సెట్ ఒక 40 మందిలో ఎవరి కెమెరా ఎక్కడ పెడితే ఎవరు తెలుసు. సో ఫోన్స్ మన దగ్గర ఉండవు. అది సింపుల్ లాజిక్. అది ఇంతమంది అంత పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయని తెలిసినప్పుడు ఫోన్ పెట్టుకుంటారు అన్న బేసిక్ తెలియక చాలా మంది అలా మిస్కన్సెప్షన్. ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో 45 మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానన్నా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. నువ్వు వన్ ఆఫ్ ద పర్సన్, మిగతా వాళ్ళందరి గురించి అడుగుతున్నా. వెన్ టాలెంట్ ఈస్ దేర్, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ అలైన్. అంటే ఇప్పుడు బేసికల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెము ఎవరిని కూడా వాళ్ళ క్యారెక్టర్ బేస్ చేసుకోలేము. తన లైఫ్లో ఏం స్ట్రగుల్ ఉన్నాడో దట్ ఈస్ డిఫరెంట్. తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగా. లేదు ఇదే పాయింట్. ఎందుకని ఏం లేదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బేసిస్ పైన అంటలేను. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామనర్, అ సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీ కానంత వరకు ఈజ్ అ కామనర్. ఎందుకు చెప్పనా, ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఆ బేస్ రావాలనుకో వాళ్ళు దేనికని తెగిస్తారు. వీళ్ళంతా నీ మామూలు ఎట్లా చెప్పాలి, ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నా పద్ధతి చాలా మంది నచ్చుతుంది. ఓకే, నా పద్ధతి నచ్చుతుంది, నేను చూసే వీడియోలు నచ్చితే వాళ్ళకి. సో దే ఆర్ వాళ్ళతో నేను డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కూడా దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ అండ్ ఆల్. సో నా అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా ఉంటారు అన్న దాంట్లో. సో ఐ డోంట్ థింక్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ అనేది అది కామనర్స్ కిందకే వస్తుంది అన్న. ఎందుకంటే డైరెక్ట్ సెలబ్రిటీ తీసుకోవడం వేరు. ఐ డోంట్ థింక్ సో అన్న. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నాదే తీసుకోండి ఎగ్జాంపుల్. నాకు ఫ్యాన్ బేస్ లేదు బయట. ప్రసన్న అంటే హీస్ గుడ్. ఇప్పుడు ప్రసన్నకున్న ఫాలోయింగ్కి నా వీడియోలోకి రీచ్ కూడా ఎక్కువ పోదు. 2 పాయింట్స్ ఇప్పుడు నువ్వే చెప్పావు. ఒక పాయింట్ ఏమన్నా ఫస్ట్ అడిగినప్పుడు అంటే అనుకోను, కామనర్స్ అంటే అనుకోను అనుకోను అన్నప్పుడు నీ మనసులో ఒక పాయింట్ ఉంటుంది. లేదు అంటే మనకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్ ఆర్ సంథింగ్. లేకపోతే వాళ్ళు కామనరే కదా. కామనర్ అలాగే అవుతుంది. వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు కామనర్ అంటే ఎవరు? నార్మల్ పర్సన్, కెమెరామెన్ తీసుకుని కామనర్. 50-40 అలా ఏమన్నా నీ ఒపీనియన్? అలా లేదు 50-40. ఇప్పుడు కంపీట్ చేయడానికి ఎవరైతే సెలబ్రిటీతో కొట్లాడాలా? ఎవరైతే ఏముంది నీకు ఆ మైండ్ థాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరు ఎదురుగా ఉన్నా కూడా నువ్వు కొట్లాడడం ఇంపార్టెంట్. ఆర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది ఏదున్నా కూడా. ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా దే ఆర్ పీపుల్ హూ కుడెంట్ పర్ఫార్మ్ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీ ఉంది నాకు అని అనుకుంటే దాన్ని ఏం చేయలేం. ఓకేనా? అంటే మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి, మనకున్నారు మనలో మనం గెలిపిస్తారు అనుకోవడం, అది మిస్కన్సెప్షన్. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నా, 2 days నుంచి నేను నా వీడియోస్ చూస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ రియాక్టింగ్ టు మీ లైక్ దట్. నా ముందు కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు. ఇది చాలా డిఫరెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రాత్రి నాకు ఇన్ని ఫాలోవర్స్ పెరిగిపోతే 800 మంది అన్న గుర్తుపడుతున్నారు ఇప్పుడు బయట.
ఇప్పుడే గుర్తుపట్టారట బయట. సో అదే హ్యాపీ ఉందా? హ్యాపీగా ఉంది, భయంగానే ఉంది. ఎందుకు భయం? భయం ఏం లేదు, ఇక ప్రైవేట్ లైఫ్ ఎట్లుంటుంది అనేది తెలియదు కదా. ఎవ్రీథింగ్ రేపు టెక్నాలజీ ఇస్ టూ డిఫరెంట్. భయం కూడా ఉంటుంది ఎవరికన్నా కూడా. చిన్న మిస్టేక్ చేసిన అనే మిస్టేక్ అన్నా కానీ మనం ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ కానీ అట్లా చిన్న ఏమైనా అయినా కూడా ఇంపాక్ట్ అయిపోద్ది అది. నాకు డౌట్, పెళ్ళికి ముందే ప్రాబ్లం అయిందా పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందే అన్న, పెళ్ళికి 21 yearsకి నాకు యాక్సిడెంట్ అయింది. 21 yearsకి యాక్సిడెంట్ అయింది. పెళ్ళికి ఇది అయ్యాక మేము వైఫ్ యాక్సెప్ట్ చేయడం అంతా అసలు తనే యాక్సెప్ట్ చేసింది. ఆమె డైరెక్ట్ నేను పెళ్లి చేసుకుంటా అనే పాయింట్లో ఉండే ఆమె. పెళ్లి అంటే తను ఓకే అన్న తర్వాత తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో మ్యారేజ్ అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాను అసలు ఇది లవ్ అనుకుంటే అరేంజ్ అనుకుంటే నీ ఇష్టం, అది నీకే వదిలేస్తాను. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను చెప్పింది, ప్రసన్న ఇట్లున్నాడు, ప్రసన్న ఇస్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ డేస్ ఇట్లా అన్నప్పుడు నాకు పెళ్లి చేసుకుని ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ ఇంత తెగించినాక మనకి డ్రీమ్స్ వేరుంటాయి. సో మనకేమనిపిస్తుంది, అవసరం లేదు అని అనిపిస్తుంది. సో తను చెప్పినాక ఒకసారి చెప్పింది, వదిలేసింది. బట్ లేటర్ ఆన్ సమ్ డే షీ సీరియస్లీ టోల్డ్ మీ 1 month అవుతుంది, నేను మాట్లాడలేదు 1 month తర్వాత తను చెప్పింది, లేదు సీరియస్గా నేను అనుకుంటున్నాను, ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నది. ఇంటికి వెళ్ళినాము. సరే ఇంట్లో మాట్లాడని పిల్లలు, నాకు కార్లోనే బయటికి వెళ్తున్నాను. నేను చెప్పాను, నువ్వు ఇప్పటికిప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, ఈ రీజన్స్ చెప్పని చెప్పా. తను చెప్పింది, అడిగేసింది. వాళ్ళ డాడీ కూడా అసలు తిని ముందేం చెప్పింది ఇంట్లో ఏం చెప్పింది తెలియదు. వాళ్ళ డాడీ ఓకేమా వెళ్ళి కలుద్దాం అన్నాడు. నేను షాక్ అయినా. నేను మా ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది అన్నా. ఇక మా ఇంట్లో కూడా ఆలోచిద్దామన్నారు. వాళ్ళు ఎక్కడో ఫ్యూనర్లో ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆ హింట్ ఇస్తున్నా. సో ఆఫ్టర్ 2 days వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. అండ్ విత్ ఇన్ 15 days నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తే నెక్స్ట్ డే పెళ్లి. లాక్డౌన్ పెళ్లి ఒమిక్రాన్ టైం, సెకండ్ లాక్డౌన్ మొత్తం అంతా కామ్గా అంతే అంతగా అయిపోయింది. అంటే ఇప్పుడు పెళ్ళి ఇవన్నీ ఎంత ఆపుకున్నా అది టైం వస్తే మాత్రం ఆగదు. లవ్ అరేంజ్డ్ అంతే, లవ్ అరేంజ్. ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు అందరికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చిన కామనర్ కంటెస్టెంట్ అండ్ మనడు మోటో లైక్ మోటార్ వెహికల్ బైక్ రైడర్. దాని తర్వాత ఇంకా నీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే కొంచెం చెప్పావో అదొక్కటే తెలుసు. అసలు ప్రసన్న కుమార్ ఏంటనేది ఎవరికి తెలియదు. దాని గురించి చెప్తావా, మనం షేర్ చేసుకుంటాం. సో బేసికలీ ప్రసన్న అంటే ఫోటోగ్రాఫర్గా అందరికి తెలుసు, బైక్ రైడర్గా తెలుసు. బట్ అడ్వెంచర్ ఎంతజియాస్టిక్ అనేది చాలా మందికి తెలీదు. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, బైక్ రైడర్, హార్స్ రైడర్, ప్లస్ మ్యారథాన్ రన్నర్, స్కూబా డైవింగ్ చేశాను, నేను స్కై డైవింగ్ చేశాను, పారాగ్లైడింగ్ చేశాను, పారామోటరింగ్ చేశాను. అంటే ఎన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. అది రాక్ క్లైంబింగ్ అంటారు కదా, రాక్ క్లైంబింగ్ ఇవన్నీ చేశాను నేను. సో మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు, అంటే ఎందుకంటే ఏం లేదన్నా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఎందుకు చేయకూడదు అనేది ఒక పాయింట్. లేదు అంతేనా? డైవర్షన్ కోసమా? డైవర్షన్ ఏం లేదన్నా. నిజంగా చెప్పాలంటే మైండ్ ఒక చోటు ఉండదు మనది. ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకో ఇంకోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే, మీరు జాబ్ వదిలేసి ఎందుకు వచ్చావు, అంత మంచి లైఫ్ కదా అంటే, ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ అ బ్యాకప్. నేను చదువుకున్నాను, ఐ హ్యావ్ అ గుడ్ డిగ్రీ. సో ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు, లైఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో యాక్టింగ్ కూడా బ్రో సుప్రీం లాక్ చేస్తాను నేను లాస్ట్ ఫైట్ సీన్లో. ఓకే, సుందరకాండ మా టీవీలో కూడా నేను అది సీరియల్ యాక్ట్ చేశాను. 15-20 ఎపిసోడ్స్ ఉన్నాయి. గుర్తొచ్చింది, సుప్రీం లాస్ట్ ఫైట్ నా ఫేవరెట్ ఫైట్ అది యాక్చువల్లీ. సో అట్లా అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాడుకోవాలా. ఇప్పుడు మనం రోజు రోజుకి ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయంటే యూ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఎవరన్నా కూడా డిప్రెస్డ్ ఉన్నా ఏమున్నా కూడా, అరే వీని వీడియోలు చూస్తే జర రిలాక్స్ అయిపోవచ్చు, మనము లైఫ్లో ఒక హోప్ వస్తుంది అనిపిస్తుంది చూడు. అది ఇప్పుడు నేను అవన్నీ చేయడం ఆపేసిన అనుకో, నేను ఇలా ఉండలేనన్నా. పొట్టేసుకొని జిమ్కి వెళ్తుంటా ఇప్పుడు కూడా లెగ్ చేయు అన్నీ చేస్తా. లెగ్ 300 kgs కొడతా నేను ప్రెస్. ఎలా బ్రో అవ్వదు కదా? వెయిట్స్ 140 ఉంటాయి కదా స్టక్స్, 170-160 kgs కొడతా నేను. నేనే మోటివేట్ అవ్వాలి ఇది తగ్గించడానికి. ఎప్పటినైతే ఎవరు ప్రతి ఒక్కసారి జిమ్కి వెళ్ళరంటే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోతా అంటే వెళ్ళను. నేను జిమ్ లో ఉన్నా అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆడ. వచ్చాడు
ఆ వెయిట్లు కనిపించవు, అన్ని మన దగ్గరే ఉంటాయి. నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన జిమ్ బ్రో. ఇది తగ్గడానికి ఎప్పటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాను. మనము ఎప్పుడైతే లుక్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా అమ్మాయిలు పడతారు. అదొక్కటి తప్ప వేరే అన్ని చేస్తాను. అంటే మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి అమ్మాయిల జోలికి పోవడం మనకి సెట్ లేదు బ్రో. ఇప్పుడు మీ కంటెస్టెంట్లే ఉన్నారు, సెటప్ మనగానే వాళ్ళకి ఇప్పాడు మనోడు. ఇప్పుడు నేనే ఇలా కానీ దాని ఆలోచించి ఇప్పుతా ఇప్పగా మనగానే ఎవరినో మనం ఇప్పాలి. అంటే రెడీగా ఉండాలి, మరి రెడీగా ఉండాలి. ఇప్పడం కోసమైనా వెళ్ళాలి నేను. ఇక్కడ అప్పటికిప్పటికి శివ గారు బాగా లావయ్య. అదే ఇదే ఎక్కువ వాటర్ తాగేస్తాను బ్రో. బ్రో ఫైనల్గా చెప్పండి, నీ జర్నీ గురించి కానీ లేకపోతే నీ బిగ్ బాస్ దాని గురించి ఏం ఫీల్ అవుతున్నావు, ఏం మోటివేట్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏం లేదు, ఎవ్రీడే ఇస్ అ న్యూ ఆపర్చునిటీ. సో వెన్ అది ఎవ్రీడే ఓ న్యూ ఆపర్చునిటీ అన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, నువ్వు పాజిటివ్గా చూసుకుంటే అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్న. అంతకు మించిగా సో నీకు డ్రీమ్స్ ఉన్నాయనుకో, దాన్ని చేజ్ చేసుకోవడం పోవడం అంతే. లేదు మనము రేపు చూద్దాంలే, ఈ రోజు కాదు నెక్స్ట్ టైం అనుకుంటే కదా, అట్లే ఉంటుంది. సో ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు ఒక క్లారిటీ లేకపోయినా ఒక అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సో అది మనం ఎక్కడ దారి తీస్తుంది ఎవరు చెప్పలేము. మనం నెక్స్ట్ బిగ్ బాస్ ట్రై చేస్తావు ఒకవేళ మళ్ళీ కామనర్ ఉంటే? లేదన్న, అంటే ఎందుకంటే ఆల్రెడీ చేసాము, ఇది ఇక్కడతో టైప్ చెప్పలేము. మరి ఇప్పుడు కాకపోయినా రోడీస్ అనుకోవచ్చు కదా బాలీవుడ్లో. పెద్ద ప్లానే. అంటే స్ట్రెంత్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం అనుకోకుండా ప్రూవ్ అయ్యాం అనుకో, ఆబ్వియస్లీ దట్స్ తెలుగు రోడీస్ అంటున్నారు ఇప్పుడు. దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తావా? ఓ మాదిరి చేయొచ్చు, కైండ్ ఆఫ్. యా, ఫిజికల్ టాస్క్ మీరు వాళ్ళు పెట్టింది చూడలేదు కదా. సో అంటే ఈ వాళ్ళు ఇంట్రొడక్షన్స్ చూసాం కాబట్టి మనకి ఇంట్రొడక్షన్ అంత అటెంప్ట్ మన దగ్గర దట్స్ ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఫస్ట్ టైం ఇలాంటి షో రావడం, ఇలాంటి ఇది జరగడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ప్రసన్న కుమార్ బ్రో. మీకు ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని. ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు, సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీ అయినా నువ్వు నాకు రేపు నన్ను కలిసినా ఇలానే ఉంటాయి. లేదు అంతే, అలవాటు అయిపోతుంటుంది బ్రో నీకు కొన్ని రోజులు. చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్. అట్లుంటే అట్లా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా లైఫ్ మంచి లీడింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.